భువన సుందరి 6వ భాగం చెప్పుకుందాం. వజ్రకాయుడి మరణానంతరం ఆచారం ప్రకారం పోటీ పందెములు జరిగాయి. పరుగులో దేవమయుడు చక్రం విసరడంలో భూధవుడు గెలిచారు. వజ్రకాయుడి తల్లి తటిని తన కొడుకు తాలూకు అస్త్రశస్త్రాలను మిగిలిన గ్రీకులలోకెల్లా మహాయోధుడైన వాడికి ఇచ్చేస్తానని అన్నది. వజ్రకాయుడి శవాన్ని సాహసోపేతంగా రక్షించి తెచ్చిన రూపధరుడు భూధవుడు మాత్రమే సాహసించి ఆ అస్త్రశస్త్రాలకు తాము అర్హులమని ప్రకటించారు. మరెవరికీ ఆ ధైర్యం లేకపోయింది. వారిద్దరిలో ఎవరో ఉత్తమ యోధుడో రారాజు తేల్చుకోలేక వయోవృద్ధుడు జ్ఞానవృద్ధుడు అయిన నవజ్యోతుణ్ణి ఈ విషయమై సలహా అడిగాడు. మిగిలిన ఆడవాళ్లంతా ఈ మాట నిజమన్నారు. వేగుల వాళ్ళు ఈ సంగతి తీసుకుపోయి రారాజుకు తెలియజేశారు. అప్పుడు రారాజు వజ్రకాయుడి శస్త్రాస్త్రాలను రూపధరుడికే ఇప్పించాడు. ఇది నిజంగా భూధవుడికి అవమానమే. వజ్రకాయుడే బతికి ఉంటే తన దాయాది అయిన భూధవుడికి ఇంత అవమానం కలగడం చూసి రారాజును ప్రతాపుణ్ణి ఏం చేసి ఉండేవాడో. అతడు లేడు గనకనే రారాజు రూపధరుణ్ణి భూధవుడి కన్నా గొప్ప యోధుడుగా నిర్ణయించగలిగాడు. కోపావేశంలో భూధవుడికి మతిపోయింది. గ్రీకులు ట్రోయ్ పరిసరాలలో కొల్లగొట్టిన పశువులన్నీ ఒకచోట ఉన్నాయి. భూధవుడు ఉన్మాదంలో వాటి మధ్యకు పోయి వాటిని చిత్రవధ చేశాడు. 2 తెల్లకాళ్ళ గొర్రెలను చూసి ఒకదాన్ని రారాజు ప్రతాపుడు అనుకుని దాని తల తెగవేశాడు. రెండవ దాన్ని రూపధరుడు అనుకుని దాన్ని ఒక గుంజకు నిలబెట్టి కట్టి కొరడాతో కొట్టాడు. కొంతసేపటికి అతని ఉన్మాదం శాంతించింది. తరువాత అతను సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. త్వరలోనే ధనదవుడి ప్రాణం నయమైపోయింది. అతను లేచిన రోజునే యుద్ధరంగానికి బయలుదేరి మోహనుణ్ణి విలుయుద్ధానికి ఆహ్వానించాడు. ఈ యుద్ధంలో ధనదవుడు విసిరిన మొదటి బాణం మోహనుడికి తగలలేదు. కాని రెండవది మోహనుడి ఎడమ చేతికి బాణం పట్టిన చేతికి తగిలింది. 3వ బాణానికి మోహనుడి కుడి కన్ను పోయింది. 4వ బాణంతో ధనదవుడు మోహనుడి కాలి మడమను బలంగా కొట్టాడు. మోహనుడు అపాయ స్థితిలో ఉండడం చూసి ప్రతాపుడు ఒక్క దెబ్బతో అతన్ని యమపురికి పంపుదామనుకున్నాడు. కాని మోహనుడు కుంటుకుంటూ ప్రతాపుడికి చిక్కకుండా కోట గోడ లోపలికి వెళ్ళిపోగలిగాడు. మోహనుడికి చికిత్స చేయడానికి గాను ఐడా పర్వతం నుంచి ఓషధులను గంపలో తెప్పించారు. కాని అవి వచ్చే లోపలే అతను ప్రాణాలు విడిచాడు. మోహనుడు పోగానే భువన సుందరి నాకు భార్య కావాలంటే నాకు భార్య కావాలని మోహనుడి సోదరులలో చంద్రుడు హరిభయంకరుడు తగాదా పడ్డారు. హరిభయంకరుడి యుద్ధంలో ఎక్కువ పరాక్రమం ప్రదర్శించాడనే ఉద్దేశంతో వర్ధనుడు అతని పక్షంగా తీర్పు చెప్పాడు. కాని భువన సుందరి మట్టుకు తాను స్పార్టా రాణినని ప్రతాపుడి భార్యనని మర్చిపోనేలేదు. ఆమె తన వారైన గ్రీకులను చేరుకునే ఉద్దేశంతో ఒకనాటి రాత్రి కోట గోడలపైకి వెళ్ళి బయటికి జారడానికి ఒక మోకు సిద్ధం చెయ్యసాగింది. ఈ సమయంలో పహారావాడొకడు ఆమెను చూసి పట్టుకుని రాజభవనానికి తిరిగి తెచ్చాడు. హరిభయంకరుడు ఆమెను బలత్కారంగా వివాహమాడాడు. ఈ వివాహం ట్రోజనులకు ఎంతమాత్రమూ నచ్చలేదు. చంద్రుడు విరక్తి చెంది ట్రోయ్ నగరం విడిచి ఐడా పర్వతం మీద నివసించడానికి బయలుదేరిపోయాడు. చంద్రుణ్ణి ఏ విధంగానైనా పట్టుకున్నట్టయితే అతని నుంచి ట్రోయ్ మర్మాలు తెలుసుకుని యుద్ధం విజయవంతమయ్యేటట్టు చూడవచ్చునని కాంచుకుడు రారాజుకు చెప్పాడు. ఎలాగైనా చంద్రుని పట్టుకోమని రారాజు రూపధరుణ్ణి ప్రోత్సహించి పంపాడు. చంద్రుడు సూర్యాలయంలో హేమ తండ్రికి అతిథిగా ఉంటూ ఉన్న సమయంలో రూపధరుడు అతన్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు. నేను ప్రాణాలకు వెరిచి పారిపోయి రాలేదు. ఈ ఆలయంలోనే మోహనుడు వజ్రకాయుని అక్రమంగా చంపాడు. అందుకింకా ప్రాయశ్చిత్తం జరగలేదు. అదే నన్ను బాధిస్తున్నది. ఎక్కడైనా దూర ప్రాంతంలో సురక్షితంగా నేను ఉండేతందుకు తగిన ఏర్పాటు చేసినట్టయితే నేను ట్రోయ్ మర్మాలు దాచకుండా చెప్పగలను అని చంద్రుడు రూపధరుడితో అన్నాడు. ఇందుకు రూపధరుడు సమ్మతించాడు. రాగల వేసవిలో ట్రోయ్ నగరానికి పతనం రాసిపెట్టి ఉన్నది. కానీ అది అయ్యేలోపుగా 3 పనులు జరగాలి. ఒకటి పీసాలు
ధూమ్రముఖుడి భుజం ఎముక ఉన్నది. అది మీ శిబిరం చేరాలి. 2. నవయోధుడు రణరంగంలోకి రావాలి. 3. బుద్ధిమతీదేవి విగ్రహాన్ని కోట నుంచి కాజేయాలి. అది ఉండగా ట్రోయ్ గోడలను మీరు పడగొట్టలేరు అని చంద్రుడు రూపధరుడికి చెప్పాడు. ఈ రహస్యం తెలియగానే రారాజు ధూమ్రముఖుడి అస్థికను తీసుకురావడానికి కొందరిని పీసాకు పంపాడు. వజ్రకాయుడి కొడుకైన నవయోధుడు 12 ఏళ్ల బాలకుమారుడు. స్కైరాస్లో ఉంటున్నాడు. అతనిని తీసుకురావడానికి రూపధరుడు, రక్తవర్ణుడు, దేవమయుడు నౌకలో బయలుదేరి వెళ్లారు. నవయోధుడు యుద్ధరంగంలో కాలు పెట్టగానే అతనికి అతని తండ్రి అయిన వజ్రకాయుడి ప్రేతాత్మ కనిపించింది. వజ్రకాయుడి శస్త్రాస్త్రాలను రూపధరుడు నవయోధుడికి ఇచ్చేశాడు. వయసులో చిన్నవాడై ఉండి కూడా నవయోధుడు రణరంగంలో తన తండ్రి పేరు నిలబెట్టాడు. అతను యుద్ధ వ్యూహ రచనలలో కూడా గ్రీకులకు సలహాలిచ్చాడు. పోతే బుద్ధిమతి విగ్రహాన్ని దొంగిలించే పని మిగిలి ఉన్నది. ఈ పని చెయ్యడానికి రూపధరుడు, దేవమయుడు పూనుకున్నారు. రూపధరుడు దేవమయుడి చేత ఒళ్ళంతా రక్తం కారేట్టు కొట్టించుకుని శరణుజొచ్చే బానిసలాగా ట్రోయ్ నగరం ప్రవేశించాడు. అతన్ని ఒక్క భువన సుందరి మాత్రమే గుర్తించింది. అతను ఇలాంటి రూపంలో రావడానికి కారణం తెలుసుకుందామని ఆమె యత్నించింది. కానీ రూపధరుడు ఆమె ప్రశ్నలకు సరి అయిన జవాబులు చెప్పలేదు. ఆమె అతన్ని తన ఇంటికి తీసుకుపోయి స్నానం చేయించి భోజనం పెట్టి, నేనిక్కడ ఖైదీగా జీవిస్తున్నాను, నాకు మన దేశం వెళ్ళాలని ఉన్నది, ఈ సంగతి మా అత్తగారికి మాత్రమే తెలుసు. అయితే ఆమె నా పక్షమే, మీ కార్యక్రమం నాకు వివరంగా చెప్పాలి అన్నది. సరిగ్గా ఆ సమయానికే వర్ధనుడి భార్య అక్కడికి వచ్చింది. రూపధరుడిపై ప్రాణాలు పైనే పోయాయి. అతను ఆవిడ కాళ్ళ మీద పడి భయంతో శోకాలు పెడుతూ, నన్ను బయట పెట్టకండి అని ప్రార్థించాడు. వర్ధనుడి భార్య అతన్ని బయట పెట్టకపోగా అతను సురక్షితంగా తిరిగి వెళ్ళడానికి కూడా తోడ్పడింది. వెళ్ళేటప్పుడు రూపధరుడు బుద్ధిమతి విగ్రహాన్ని దొంగిలించాడు. గోడల అవతల కనిపెట్టుకుని ఉన్న దేవమయుడి భుజాన దాన్ని పెట్టాడు. ఇద్దరు పున్నమి వెన్నెలలో నడుస్తూ శిబిరానికి వెళ్ళసాగారు. మధ్యలో రూపధరుడికి ఈ విగ్రహం తెచ్చిన కీర్తి తానే పొందాలన్న దుర్బుద్ధి పుట్టింది. అతను ఒక అడుగు వెనక్కు తగ్గి దేవమయుణ్ణి చంపడానికి కత్తి ఎత్తాడు. ఎత్తిన కత్తి నీడ చూసి దేవమయుడు గిరుక్కున వెనక్కి తిరిగి తన కత్తి దూసి రూపధరుణ్ణి నిరాయుధుణ్ణి చేశాడు. ఆ తరువాత దేవమయుడు రూపధరుణ్ణి పెడరెక్కలు విరిచికట్టి తన్నుకుంటూ శిబిరానికి తీసుకుపోయాడు. భువనసుందరి 7వ భాగం రేపు చెప్పుకుందాం. ధన్యవాదాలు.